హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ లక్ష్మీరావులు, ఎండి ఆయుర్వేద. మన బాడీలో మెయిన్గా ఉండే ఎలిమెంట్స్ ఏంటి అంటే వాతం, పిత్తం, కఫం. అవి ఈక్వలిబ్రియంలో ఉన్నప్పుడు మాత్రమే మనకి ఏ డిసీజ్ రాకుండా ఉంటుంది. సో అవి మూడింటిని మేనేజ్ ఎలా చేయాలి అనేది ఈరోజు చెప్తాను నేను. జస్ట్ సింపుల్ ఒక చిన్న ట్రిక్తో ఈజీగా మేనేజ్ చేసేయచ్చు. సో ఏంటి అంటే అది సొంటి పొడి. మీకు ఇంతకుముందు వీడియోలో కూడా పెయిన్స్కి సొంటి పొడి యూస్ అవుతుంది అని చెప్పాను కదా. సో అది మనం వాతం కండిషన్ అనుకోవచ్చు. అది జాయింట్ పెయిన్స్ కానీ, బాడీలో గ్యాసెస్ ఎక్కువగా ఫామ్ అయినట్టు అనిపించడం కానీ, స్వెల్లింగ్స్ ఉండడం కానీ ఎక్కడన్నా కనిపిస్తుంటే మనకి దాంట్లో సొంటి పొడి అన్నది యూజ్ అవుతుంది. పాలల్లో మీరు ఒక స్పూన్ కలుపుకొని తాగేసి చూడండి, మంచి రిజల్ట్ అనేది చూస్తారు. సో పిత్త కండిషన్స్ అంటే మెయిన్గా అసిడిటీ, హార్ట్ బర్న్ కానీ, బ్లోటింగ్ అబ్డామెన్ కానీ, ఇండైజెషన్ కానీ, ఇలాంటి కండిషన్స్లో ఖచ్చితంగా మీరు సొంటి పొడిని మజ్జిగలో కలుపుకొని తాగితే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. కఫా కండిషన్స్లో కామన్గా యూజ్ చేసేదే మనం. దానికి ఉన్న షార్ప్ పొటెన్సీ వల్ల మెటబాలిజంని ఇంక్రీజ్ చేయడానికి కానీ, మ్యూకస్ని ఎక్స్పెల్ చేయడానికి కానీ రెస్పిరేటరీ కండిషన్స్లో యూజ్ అవుతుంది. సో మెటబాలిజంని ఇంక్రీజ్ చేయడం అంటే ఒబెసిటీ కండిషన్లో కూడా మనం తీసుకోవచ్చు. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఫస్ట్ సొంటి పొడి అన్నది మెయిన్ డ్రగ్ కింద తీసుకోవచ్చు. పాలల్లో, మజ్జిగలో, నీళ్ళల్లో, దేంట్లో అయినా ఫస్ట్ ఏ డిసీజ్ వచ్చినా కానీ ఒక స్పూన్ కలుపుకొని తాగి చూడండి, ఎంతో కొంత రిజల్ట్ అన్నది ఇన్స్టాంట్గా కనిపిస్తుంది మీకు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.